హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగుండారా? అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఉల్లుకోడు గురించి అయితే తెలుసుకుందాము. ఉల్లుకోడు ఎలా వస్తుంది, దాని నివారణ ఏంది వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇప్పుడు నవంబర్ నుంచి అయితే రబీ వరి పైరైతే స్టార్ట్ చేస్తున్నాము. ఏసి గడ 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లో గడ ఈ ఉల్లుకోడు కొన్ని దగ్గరలో అయితే పడుంది. దాని నివారణ గడ మీకైతే తెలియజేస్తాను. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దాం. ఉల్లుకోడు అంటే రైతుని నష్టపరిచేది ఉల్లుకోడు అంటే. దాని గురించి మీకైతే వివరిస్తాను. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగు అయితే చేస్తున్నారు. వరి సాగు చేస్తున్నప్పుడు ఇప్పుడు పిలక దశలో ఉంది. పైరైతే మొత్తం పిలక దశలో ఉంది. ఇప్పుడు ఈ తెగులు ఉల్లుకోడు తెగులు ఇప్పుడేనో ఆశించేది. ఈ పిలక దశ గంట గట్టే దశలో ఈ ఉల్లుకోడు అయితే ఆశిస్తుంది. అది ఎలా వస్తుందా, దాని నివారణ ఏందా మీకైతే తెలియజేస్తాను. ఇప్పుడు ఆ ఉల్లుకోడి మన పొలంలో అయితే ఉంది. అది ఎలా ఉంటుందా మీకైతే వీడియో ద్వారా చూపిస్తాను. తర్వాత దాని నివారణ కూడా మీకైతే తెలియజేస్తాను ఫ్రెండ్స్. నేనైతే బీపెట్టీలు అయితే వేస్తున్నాను. వేసి 2 నెలలు అవుతుంది. నారుతో బట్టే 2 నెలలు అయితే అవుతుంది. ఇప్పుడు గంట గట్టే దిశ కాబట్టి దీంట్లో మేమైతే మా నెల్లూరు పక్క అయితే కుడుపులు అంటారు. ఆ కుడుపులు ఎలా వచ్చేదైతే మీకైతే వీడియో ద్వారా చూపిస్తాను. చూడండి. చూడండి, కుడుపులు ఇయేనండి. కుడుపులు అంటే ఈ బీపీటీలో కూడా ఎక్కువగా ఈ కుడుపులు అయితే వచ్చేసి ఉన్నాయి. చూడండి, ఈ గంటకి 3 కుడుపులు. ఈ కుడుపులు ఇక్కడ చూడండి, ఒక పైప్ మాదిరిగా ఉన్నాయి. ఇంకా మనకి ఎన్నైతే రాదు. ఇది ఎలా వస్తుందో మీకైతే తెలియజేస్తాను. ఈ కొడుపులు ముఖ్యంగా ఆశించటానికి కారణం వరి ఆలస్యంగా వేయటం, వాతావరణం అనుకూలించకుండా వరి నాటు వెయ్యలేకపోవటం వల్ల ఈ కొడుపులు అనేది ఎక్కువగా మన పొలంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత పిలక దశ అంటే గంట గట్టే దశ అన్నమాట. ఈ దశలో ఎక్కువగా ఈ కొడుపులు అయితే వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ కొడుపులు ఎలా వస్తాయంటే తల్లి పురుగు నారంజు రంగులో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే కింద అయితే ఈ కింద భాగాన వేరుకాడ ఒక్కొక్కటిగా 100 నుండి తర్వాత 200 గుడ్లు అయితే పెడుతుంది.
ఆ గుడ్లు 3-4 రోజుల్లో పిల్ల పురుగు అయితే బయటకైతే వస్తుంది. బయటకు వచ్చిన మాట ఆ పిల్ల పురుగు అయితే ఆ మోములకైతే వచ్చి మోము ద్వారా ఆ పిల్ల పురుగు ఉత్పత్తి అయినప్పుడు ఈ కొడుపులు అయితే తయారవుతాయి. తయారైనప్పుడు మనకైతే వెన్ను తీసేదానికి అవకాశం ఉండదు. అయ్యేను కొడుపులు అంటేను. చూడండి ఫ్రెండ్స్, ఈయన కొడుపులు. ఈ మోము కాడ ఈ పురుగు అయితే ఉంటుంది. ఏర్ల కాడ నుంచి అవి గుడ్లు పెట్టి ఉత్పత్తి అయ్యి ఈ మోములోకి వచ్చి ఈ పైపు ద్వారా పురుగులు అయితే ఉత్పత్తి అవుతాయి పైపులో. అందువల్ల మనకైతే కంకు అయితే రాదు. చూడండి, మనకి కంకు వచ్చే మోము ఇది. ఈ మోమే కొడుపులు వచ్చేస్తున్నాయి చూడండి. ఇంకా ఇక్కడ కంకి రాదు, వేస్ట్ అయిపోద్ది. దీనివల్ల రైతు గడ చాలా నష్టపోతాడు. సకాలంగా నాట్లు వేసుకోవడం వల్ల తర్వాత గొలికలు మనం నారులో వేసుకోకుండా ఉన్న వల్ల అయితే ఈ కొడుపులు అయితే వస్తాయి. ఇది ఇట్లయితే చీల్స్ చూద్దాము. మొత్తం ఇది గొట్టం మాదిరిగా ఉంటుంది. ఈ సన్న గుడ్లు కాబట్టి మనకైతే కనిపించలేదు. కొడుపుల గురించి అయితే మీకైతే తెలియజేశాను కదా. దాని నివారణ అయితే మీకైతే చెప్తాను. ముందుగా మనం నారుమళ్ళు అయితే గొలుకులు అయితే వేసుకోవాలి. కార్బోఫ్యూరాన్ 3G గొలుకులు నారుమళ్ళు వేసుకుంటే కొంతవరకు మనకి నివారణ జరుగుద్ది. తర్వాత మనం ఈ ఎరువులల్లో కూడా మనం మొదటి దప్ప ఎరువులల్లో కూడా ఈ గొలుకులు వేసుకున్న వల్ల, కార్బోఫ్యూరాన్ గొలుకులు వేసుకున్న వల్ల ఈ కొడుపులు కూడా రాకుండా నివారణ చేసుకోవచ్చు. ఎకరాకు వచ్చేసి ఈ గొలుకులు వచ్చేసి 10 కిలోలు కంపల్సరిగా ఎకరాకి 10 కిలోలు మనం పొలంలో వేసుకున్న వల్ల ఈ కొడుపులు రాకుండా నివారణ చేసుకోవచ్చు. ఈ పురుగు ఎక్కువగా పిలక దశలో ఆశించి రైతుని నష్టపరుస్తుంది. అందువల్ల నాటిన 15-25 రోజుల్లోపు మనమైతే ఈ కార్బోఫ్యూరాన్ 3G గొలుకులు వేసుకున్న వల్ల మనమైతే ఆ తెగులనైతే నివారించవచ్చు. కాబట్టి రైతులందరూ వరి నాటు లేట్ చేయకుండా సకాలంలో మనం నాటు వేసిన వల్ల, సకాలంలో మనం ఈ గొలుకులు వేసుకున్న వల్ల మనకైతే ఈ కొడుపులైతే రాకుండా నివారణ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే మీకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.